ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. వచ్చినప్పుడల్లా డబ్బులు తీసుకొని పెయిన్ తగ్గకుండా ఉంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని చేయించుకోపోవన్నా. అద్భుతమైన రిజల్ట్స్ అనమాట. ఒక్కొక్కరికి ఒక సిట్టింగ్లోనే నడిచి వెళ్ళిపోయిన పరిస్థితి, ఒక్కొక్కరికి 2-3. అంటే వెస్ట్రన్ మెడిసిన్లో నేను ముందు సర్జరీ స్పెషాలిటీ చేశాను. జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ప్లాస్టిక్ సర్జరీ, హ్యాండ్ సర్జరీ, మైక్రో సర్జరీ బాంబేలో, ఇంగ్లాండ్లో చేశాను. కానీ అన్నీ ప్రాక్టీస్ చేయలేము. అందువల్ల ఏంటంటే నేను ఈజీగా సింగిల్ హ్యాండెడ్గా ఏది చేయగలమో అది చూజ్ చేసుకుందామని యాక్యుపంక్చర్ నేర్చుకున్నాను న్యూయార్క్లో. అమెరికన్ న్యూయార్క్ బోర్డ్ సర్టిఫైడ్. ఫస్ట్ ఎందుకు పెయిన్ వచ్చింది అనేది ఆలోచిస్తాను. రూట్ కాజ్ని ట్రీట్ చేస్తాం. దానికి కారణం వేరు. నీ ఈజ్ ఎ విక్టిమ్, నీ ఈజ్ నాట్ ద కల్ప్రిట్. సర్జరీకి వెళ్ళి రండి, మళ్ళీ రండి. వాళ్ళు స్టెబిలిటీ ఇవ్వగలరు, నుంచోబెట్టగలరు. నేను మిమ్మల్ని నడిపిస్తాను పెయిన్ లేకుండా. నమస్కారం, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ప్రస్తుతం మనం డాక్టర్ పోసాని పార్థసారథి గారి దగ్గర ఉన్నామండి. మీలో చాలామందికి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే రకరకాల క్లినిక్లు చాలా ప్లేసెస్లో మనం చూస్తూనే ఉంటాం. కానీ వాళ్ళు దానికి సంబంధించింది ప్రాక్టీస్ చేసి పెట్టుండొచ్చేమో. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే డాక్టర్ పోసాని పార్థసారథి గారు రకరకాల డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ప్రాక్టీసెస్ చేసి, ఎన్నో సర్జరీస్ చేసి, ఆ తర్వాత ఆల్టర్నేటివ్ వైద్య విధానం గురించి ఆలోచించినప్పుడు ఈ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ని ఆయన సొంతంగా స్టార్ట్ చేయటం జరిగింది. దాని ద్వారా రకరకాల ప్రాబ్లమ్స్కి, మెడ నొప్పి, నడుము నొప్పి, లేకపోతే తలనొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మడమ నొప్పులు, ఇలా ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళకి ఒకే సిట్టింగ్స్తో వాళ్ళని నడవలేని వాళ్ళని కూడా నడిపించి పంపించిన పరిస్థితులు మేము చూసాం. మీకు కూడా పాసిబుల్ అయితే మేము వీడియోస్లో చూపిస్తాం, చూడండి. ఈరోజు సార్తోనే మాట్లాడబోతున్నాము. మీలో ఎవరన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నట్లయితే కనుక ఎపిసోడ్ని మిస్ కాకుండా చూడండి, మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిజంగా చాలా ఆశ్చర్యపోయాం మీ వీడియోస్ చూసినప్పుడు. మేము అద్భుతమైన రిజల్ట్స్ అనమాట. ఒక్కొక్కరికి ఒక సిట్టింగ్లోనే నడిచి వెళ్ళిపోయిన పరిస్థితి, ఒక్కొక్కరికి 2-3 వాళ్ళ ఎక్కువ సెషన్స్ అవసరం ఉండదు. కానీ ఎలా సాధ్యం సార్? అసలు ఎలా ప్రాక్టీస్ చేయాలనిపించింది? ఈ దారిలోకి ఎందుకు వచ్చారు మీరు? అంటే వెస్ట్రన్ మెడిసిన్లో నేను ముందు సర్జరీ స్పెషాలిటీ చేశాను. జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ప్లాస్టిక్ సర్జరీ, హ్యాండ్ సర్జరీ, మైక్రో సర్జరీ బాంబేలో, ఇంగ్లాండ్లో చేశాను. అది సర్జరీ కంటిన్యూ చేయలేకపోయాను అమెరికాలో. అక్కడ ఇంటర్నల్ మెడిసిన్ తీసుకున్నాను. ఇంటర్నల్ మెడిసిన్ అసలు ఇష్టం ఉండదు నాకు. అది ఓన్లీ ఫర్ సర్వైవల్గా తీసుకున్నాను. అది అప్పుడు నాకు కొంత చేంజ్ వచ్చింది. పేషెంట్లు అక్కడ సిక్ పేషెంట్ చూసిన తర్వాత పర్మనెంట్ క్యూర్ అనేది నాకేం కనపట్లేదు ఎక్కడ. అందుకని దేర్ ఈజ్ ఆల్టర్నేటివ్గా ఏదైనా చేయగలమా అని చెప్పి నాకు అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి హెర్బల్ మెడిసిన్, ఆయుర్వేదం, హోమియోపతి, న్యాచురోపతి, చైనీస్ మెడిసిన్ అవన్నీ చదివి నేర్చుకున్నాను. అలోపతిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఫస్ట్ 1 or 2 years మిక్స్, తర్వాత కంప్లీట్గా వదిలేసాను దాన్ని. ఇవన్నీ చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అవన్నీ ఒక్క దాంట్లో. కానీ అన్నీ ప్రాక్టీస్ చేయలేము. అందువల్ల ఏంటంటే నేను ఈజీగా సింగిల్ హ్యాండెడ్గా ఏది చేయగలమో అది చూజ్ చేసుకుందామని యాక్యుపంక్చర్ నేర్చుకున్నాను న్యూయార్క్లో. అమెరికన్ న్యూయార్క్ బోర్డ్ సర్టిఫైడ్. ఆ చైనీస్ మెడిసిన్ కూడా నాకు ఇష్టపడలేదు. వాళ్ళు ఏంటంటే యూజువల్గా 30-40 నీడిల్స్ పియర్స్ చేసి 1/2 hour అట్టి పెట్టి దానికి కరెంట్ పెడతారు, తీసుకొని పంపించేస్తారు, మళ్ళీ రేపు రావాలి. ఆ విధంగా 40-50 రోజులు చూస్తూనే ఉంటారు. ఇది ఎక్కడైనా జరిగేదే సార్. ఒక ప్రాబ్లంతో వెళ్ళామనుకోండి, తిప్పుతూనే ఉంటారు. యాక్యుపంక్చర్ అనేది దాన్ని TCM అంటారు, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. ఆల్ ఓవర్ ద వరల్డ్ అదేంటంటే ఒక సెషన్ అనే కాన్సెప్ట్ లేదు. అది మల్టిపుల్ సెషన్స్, అసెస్మెంట్ ఉండదు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది అన్క్వాలిఫైడ్ పీపుల్. వాళ్ళకి బేసిక్ పెథాలజీ, డిసీజెస్ గురించి తెలియదు. అంటే మామూలుగా ఏమవుతుందంటే TCMలో మీకు ఎక్కడైతే మోకాలు నొప్పి అని కానీ ఎల్బో నొప్పి అని అన్నప్పుడు కొన్ని మెరిడియన్స్ అని ఉంటాయి, ఎనర్జెటిక్ ఛానల్స్. ఏ మెరిడియన్ నీలో కూడా వెళ్తుందో చూసుకొని ఆ మెరిడియన్ మీద నీడిల్స్ పెడతారు యూజువల్గా. పైన కింద నీ దగ్గర ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడే గుచ్చుతూ ఉంటారు. అసెస్మెంట్ ఉండదు. ఆ పెయిన్ ఎందుకు వచ్చిందనే దాని కాన్సెప్ట్ ఉండదు. అట్లా రోజు చేస్తూనే ఉంటారు. కొన్ని తగ్గుతాయి, కొన్ని తగ్గవు. వాటి ప్రొలాంగ్డ్ ప్రొసీజర్ అనమాట. అది మిగతా వాళ్ళ దగ్గర. అదే మామూలు TCM అంటే అలా ఉంటుంది. అది స్టాండర్డ్.
ఓకే. అది స్టాండర్డ్ ప్రొసీజర్ అది. కానీ మీ దగ్గర మాక్సిమం పీపుల్ కి రిజల్ట్ నేను బాగుంటుంది కదా. అంటే నా ట్రీట్మెంట్స్ వేరండి. నాకు వెస్ట్రన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను నా అసెస్మెంట్ వేరు. రెండు మిక్స్. వెస్ట్రన్ నాలెడ్జ్ తోటి డయాగ్నోస్ చేయటం, ఈస్టర్న్ నాలెడ్జ్ తోటి ట్రీట్మెంట్ ఇవ్వడం. వావ్. అందువల్ల ఏంటంటే నాకు ఫస్ట్ ఎందుకు పెయిన్ వచ్చింది అనేది ఆలోచిస్తాను. అది రూట్ కాజ్. రూట్ కాజ్ని ట్రీట్ చేస్తాం. యూజువల్గా నీ పెయిన్ అనేది ప్రాబ్లం నాట్ ఇన్ ద నీ, అది ఎవరు ఊహించరు. ఇప్పుడు ఏంటంటే నీ అరిగిపోయింది అందుకని గుజ్జుపోయింది, బోన్స్తో రాసుకుంటున్నాయి, పెయిన్ వచ్చిందని చెప్తారు. అది నాకు అట్లా చెప్పడం ఇష్టం ఉండదు. దానికి కారణం వేరు. నీ ఈజ్ ఎ విక్టిమ్, నీ ఈజ్ నాట్ ద కల్ప్రిట్. ఇప్పుడు నీలో పెయిన్ వచ్చినా కూడా నీది కాదు ప్రాబ్లము, మరి వేరేది. అదే చెప్పేది, ప్రాబ్లమ్ ఈజ్ సమ్వేర్ ఎల్స్ బట్ ద నీ ఈజ్ విక్టిమైజ్డ్. అందుకని నేను ఏం ట్రీట్ చేసినా ఉపయోగం లేదు. ఇక్కడ ఇంజక్షన్లు ఇవ్వండి, ప్లాస్మాలు ఇవ్వండి, స్టెమ్ సెల్ చేయండి, సర్జరీలు చేయండి, అవన్నీ దే నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్స్. అది ఏదో కొంచెం ప్యాలియేటివ్గా కొన్ని ఉపయోగపడతాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా ఈ పెయిన్స్ అన్ని వచ్చేది మీకు మస్కులర్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి ఆ పెయిన్స్. థై మజిల్స్, లెగ్ మజిల్స్, ఈ డైనమిక్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మజిల్ స్ట్రెంగ్త్, జాయింట్ స్ట్రెంగ్త్ కూడా ఎప్పుడు మజిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జాయింట్కి స్ట్రెంగ్త్ ఉండదు. జాయింట్ అనేది ఒక షేప్ కోసమే, స్టెబిలిటీ కోసమే. మిమ్మల్ని నడిపించేది మసిల్స్. మీకు నొప్పి వచ్చేది ఎందుకంటే మజిల్స్ నాట్ ఫంక్షనల్ అయినప్పుడే మీకు పెయిన్ వస్తుంది. అది కంటిన్యూస్గా ఉన్నప్పుడు నీలో కార్టిలేజ్ అరిగిపోవడం, ఆ బోన్స్ ఆస్టియోఫైట్స్ అంటారు కొన్ని, బోన్ పెరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ ఆన్ ద నీ. ఓకే. అందుకని మీరు అది స్టేజ్ 1, 2, 3, 4 అన్న దాంట్లో నిజంగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో దిట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అవునా? నేను అసలు ఎక్స్రే చూడండి, ఎంఆర్ఐలు చూడను, ఎలాంటి టెస్టులు చేయని పేషెంట్స్కి. స్టేజ్ ని కూడా డిఫైన్ నో నథింగ్. అంటే ఏ స్టేజ్ లో ఉన్న నేనైనా మీరు ట్రీట్ చేయగలరు. ఏ స్టేజ్లో ఉన్నా ఐ కెన్ రిలీవ్ ద పెయిన్. ఓకే. ఐ కెన్ మేక్ దెమ్ వాక్. బట్ ఓన్లీ థింగ్ ఏదో సర్జరీ ఎప్పుడు అవసరం అయ్యే టైం వచ్చిందంటే అది మెయిన్గా అసలు నుంచోలేరు అనుకోండి, నేనేం చేయగలను? అవును, అసలు నుంచోలేరు, దే కాంట్ స్టాండ్. అప్పుడు అటువంటి టైంలో బాగా డిస్ట్రాయ్ అయిపోతే జాయింట్ స్టెబిలిటీ కోసం రీప్లేస్ చేసుకోవచ్చు. పెయిన్ గురించి కాదు, ఎంత పెయిన్ ఉన్నా సర్జరీ అవసరం లేదు. అసలు నుంచోలేని పరిస్థితికి వచ్చినప్పుడు స్టెబిలిటీ కోసం నుంచోవడానికి రీప్లేస్ చేసుకోవచ్చు. అప్పుడు సర్జరీకి సజెస్ట్ చేస్తాను, నేనే సజెస్ట్ చేస్తాను. వెళ్ళి చేయించుకొచ్చుకొని మళ్ళీ రమ్మంటాను. మళ్ళీ మీ దగ్గరికి ముందు చేస్తాను, సర్జరీకి వెళ్ళి రండి, మళ్ళీ రండి. వాళ్ళు స్టెబిలిటీ ఇవ్వగలరు, నుంచోబెట్టగలరు, నేను మిమ్మల్ని నడిపిస్తాను పెయిన్ లేకుండా. ఓకే. కాంబినేషన్ సర్జరీ అండ్ ఆక్యుపంక్చర్ విల్ వర్క్. అది ఏంటంటే యూజువల్గా అలాంటి కేసులు ఒక 10% కూడా ఉండవు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో యూ కెన్ రిలీవ్ ద పెయిన్ వితౌట్ సర్జికల్ ఇంటర్వెన్షన్. కానీ మీ వీడియోలు మేము చూసినప్పుడు అస్సలు నడవలేకుండా ఇద్దరు మనుషులు పట్టుకుని వచ్చిన వాళ్ళు కూడా నడిచి వెళ్ళిపోవడం చూసాం ఒకటే సిట్టింగ్లో. మరి అదెలా సాధ్యం? వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది, ఆ మజిల్స్ ఎంత సివియర్గా డ్యామేజ్ అయినాయో దాన్ని బట్టి ఉంటుంది. ఎన్నెన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఇక్కడ. రిజల్ట్ అనేది అన్ని ప్రెడిక్ట్ చేయలేము ఇమీడియట్గా. కొంతమంది ఇది నా వల్ల కాదు అన్న చెప్పిన కేసులు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు గట్టిగా పట్టుబట్టి చేయించుకున్నారు, 1 సిట్టింగ్లో తగ్గిపోయారు. అది వాళ్ళ అదృష్టం. ఎంత సంతోషం, వాళ్ళ అదృష్టం. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అయితే యాదరగుట్ట నుంచి వచ్చాడు, బౌలెక్స్ వంకర పోయినాయి. ఆయనకి 4 సార్లు చేశాను, చేస్తే పెయిన్ తగ్గలేదు. బాబు ఇక నా వల్ల కాదులే, వెళ్ళి ఆపరేషన్ చేయించుకోపో అన్నాను. మరి ఎట్లా? మరి ఆయన 4 సార్లు చేయించుకున్నాడు, రెస్పాన్స్ రాలేదన్నాడు. మరి ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. వచ్చినప్పుడల్లా డబ్బులు తీసుకొని పెయిన్ తగ్గకుండా ఉంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని చేయించుకోపో అన్నా. అంటే లేదు సార్, మీరు చేయాల్సిందేను, నేను వచ్చినప్పుడల్లా మీరు చేయండి, మిమ్మల్ని రిజల్ట్ అడగను అన్నాడు. ఇక నాకు నో చాయిస్. అట్లా వచ్చాడు నా బిగినింగ్ ఆఫ్ కెరియర్లో 10 years ago. అప్పుడు ఆయన వస్తుంటే తర్వాత పెయిన్ తగ్గిపోయింది, స్లోగా పెయిన్ తగ్గిపోయింది. ఆయన బౌలెక్స్ కూడా కరెక్ట్ ఇప్పుడు స్ట్రేట్గా నడుస్తున్నాడు. అది టోటలీ సర్ప్రైజింగ్.
అది మీకే surprise నాకే ఆశ్చర్యం వేసింది. ఏంటయ్యా నువ్వు ఎట్లా నడుస్తున్నావు అంటే, అంతకుముందు బాతులాగా నడిచేవాడు, అంటే తెంగన స్ట్రైట్గా నడిచాడు. తర్వాత కూడా వచ్చాడు యాదగిరిగుట్ట నుంచి 2-3 సార్లు. సార్ నాకు బెళ్ళవట్లేదు, నాకు ఏం లేదు, హాయిగా ఉన్నాను సార్. చేయించుకున్న వాళ్ళకి చేసిన వాళ్ళకి ఎంత చాలా అది ఆ కేసు నేను మర్చిపోలేను. ఎందుకంటే ఫస్ట్ తగ్గలేదు, తర్వాత ఆయన వచ్చినప్పుడల్లా చేశాను. అప్పుడేంటి అట్లా వస్తే ఏమవుతుందంటే నా మీద రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అవును, అందుకని వేరియస్ బుక్స్ రిఫర్ చేసుకొని వేరియస్ టెక్నిక్స్ తోటి ఎన్నో చేశాను ఆయనకి. ఆయన ఏంటంటే గట్టి నేను సర్జరీ చేయించుకోను, మీరే చేయండి అని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పేషెంట్ అంత ఫెయిత్ఫుల్గా ఉన్నప్పుడు నాకు చాలా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అందుకని గట్టి చేశాను, ఇది సక్సెస్ఫుల్. అట్లానే అందరూ అట్లా చేయించుకోరు, ఎందుకంటే నా టెక్నిక్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. అది సూదులతో కాదు, సూది గుచ్చినప్పుడు పెయిన్ ఉండదండి. లోన ఆ కల్పిరిట్ ఎక్కడుందో పట్టుకోవాలి. ఆ కల్పిరిట్ని రిలీజ్ చేసేటప్పుడు మీకు కరెంట్ షాక్ లాగా వస్తుంది. ఎంత 3-4 సెకండ్స్, నాట్ ఈవెన్ ఏ మినిట్. అది వస్తే మజిల్ అంతా సాఫ్ట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ అక్కడ చెక్ చేస్తాం. మాదంతా ఇంటరాక్టివ్ సెషన్ అండి ఇది. పేషెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి ట్రీట్మెంట్లో. మీరు ఏదో పొడి చేసుకోండి సార్ అంటే కుదరదు. ఇక్కడ మీరు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తుండాలి. ఇచ్చినప్పుడు మజిల్ రిలీజ్ అవుతుందా, అది లూజ్ అవుతుందా, పెయిన్ తగ్గిందా అన్నీ చెప్తూ ఉండాలి. ఎక్కడో నీళ్ళు పెడతాం, మీకు రియాక్షన్ ఎక్కడో వస్తుంది. అంటే కానీ మీ పెయిన్ ఉన్న దగ్గర నీళ్ళు పెడితే మరి ఆ పెయిన్ ఈ పెయిన్ అర్థం కాదుగా మీకు. అందుకని మీకు ఎక్కడ పెయిన్ ఉన్నా సరే యూజువల్గా అక్కడ నీళ్ళు పెట్టను నేను, అంటే ద లాస్ట్ రిసార్ట్. యూజువల్గా తగ్గిపోతాయి. ఎప్పుడన్నా కొన్ని కేసుల్లో డైరెక్ట్గా చేయాల్సి వస్తుంది, బట్ మోస్ట్లీ అవసరం లేదు. పేషెంట్ ఇన్వాల్వ్ అయితే రిజల్ట్ చాలా బాగుంటాయి. భయపడకుండా చేయించుకుంటే మీరు అడిగడిగి చేయించుకోవాలి. ఇంకా పెయిన్ ఉంటే మీకు అడుగుతుంటే నాకు ఇంకా చాలా మోటివేషన్ వస్తుంది. తగ్గలేదంటే ఎందుకు తగ్గలేదు, అంత తగ్గింది, ఇది ఎందుకు తగ్గలేదు. దానికని ఐ డూ డిఫరెంట్ అప్రోచెస్. ఏదైనా మీ ఏ సొల్యూషన్ అయినా ఏ ప్రాబ్లం చెప్పినా నాకు నీడిలే, నాకు రెండో వెపన్ లేదు. ఐ నెవర్ యూజ్ ఎనీ మెడిసిన్. ఓకే, ఇంజెక్షన్స్ కానీ, స్టెరాయిడ్ కానీ, లోకల్ ఎనస్థెటిక్స్ కానీ ఏమి ఎలాంటి వాడను. ఓన్లీ నీడిల్తోనే ఐ విల్ గివ్ ఆన్సర్స్ టు మోస్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. ఎక్కువగా పెయిన్ కేసులు చేస్తాను నేను, ఎందుకంటే రిజల్ట్స్ ఇమ్మీడియట్గా ఉంటాయి. మీకు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అవన్నీ చేశానంటే మీకు అర్థం కాదు. అది చేయొచ్చు కానీ లాంగ్ టర్మ్ అయ్యి, అందుకని అలాంటి జోలికి వెళ్ళను నేను. అందుకని పెయిన్ కేసులు అయితే చేస్తాను.